హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ తర్వాత నిజంగా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క నేము ఫేము ప్రతి ఒక్కటి కూడా మారిపోతుందని చెప్పాలండి. ఇక టాప్ 5కి వెళ్ళి అలాగే ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఇక టాప్ 2లో ఉన్న వాళ్ళకైతే అస్సలు చెప్పనక్కర్లేదు. వాళ్ళ లెవెలే వేరైపోతుంది. ఎందుకంటే ప్రతి ఓపెనింగ్స్కి వాళ్ళే ఉంటారు. ప్రతి ఓపెనింగ్కి కానివ్వండి, ఇక ఏ షోలో అయినా గెస్ట్లుగా అయినా, ఇక యాంకర్స్గా అయినా, ఇక వాళ్ళకి ఉన్నటువంటి క్రేజ్ని ఆ 1 ఇయర్ ఎంత చక్కగా వాడేసుకుంటారంటే ప్రతి ఒక్కరు కూడా అది మంచిదే లేండి, తప్పుగా కాదు. సో ఎందుకంటే ఏ షాప్ ఓపెనింగ్ అయినా ఇలాంటి వాళ్ళని పిలిచినప్పుడు సో అందరి కళ్ళు ఆ వాటి మీదే ఉంటుంది. ఏ షాప్కి వెళ్ళారు వీళ్ళు, సో అక్కడ ఏమున్నాయి, అక్కడ ఏం చేస్తున్నారు, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అలాగే వీళ్ళని చూడ్డానికి కూడా ఆ షోరూమ్కి అయితే వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకి కూడా మంచి లాభాలు అయితే రావాలనే కదా వాళ్ళు కూడా కోరుకుంటారు. సో వీటన్నిటినీ జరుగుతూ ఉంటాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇక బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయిన తర్వాత ఇక ప్రతి ఒక్కరు కూడా కళ్యాణ్, తనూజ, డేమాన్, రీతు ఈ నలుగురికి క్రేజ్ అయితే తగ్గలేదు. ఇక సంజన గారు కూడా లేండి. సో సంజన గారికి అయితే కన్నడ అంటే మన బెంగళూరులో వీటిలో చాలా ఓపెనింగ్స్కి ఆమె అయితే తిరుగుతూ ఉన్నారు. సో ఇక్కడ చూస్తే మాత్రం కళ్యాణ్, తనూజ, ధేమాన్, రీతు వీళ్ళకైతే అస్సలు ఎక్కడ పట్టినా క్రేజ్ అయితే ఎక్కువైపోతుంది. ఇప్పుడు రీసెంట్గా మన తనూజ గారైతే గ్రాండ్ ఓపెనింగ్కి జ్యువెలరీ షాప్ ఓపెనింగ్కి అయితే ఒంగోలు అయితే వచ్చేసారండి. ఇక ఈ ఇన్ఫర్మేషన్ మనకు లేట్గా తెలిసింది కాబట్టి ఆల్రెడీ ఈరోజే ఆ ఓపెనింగ్ కూడా, అది కూడా పిఎంజే జ్యువెల్స్ ఆ యొక్క షోరూమ్ను అయితే ఒంగోలులో కొత్తది ఓపెన్ చేస్తున్నారు. దానికోసం మన తనూజ గారిని పిలవడం జరిగింది. ఆ ప్లేస్ ఎక్కడంటే ఇక నియర్ అడ్డంకి బస్ స్టాండ్, గుంటూరు రోడ్, ఒంగోల్. ఈ యొక్క ప్లేస్లో ఈ యొక్క షాప్ ఓపెనింగ్ అయితే జరుగుతుంది. సో కాబట్టి మీరు ఎవరైనా ఆ దగ్గరగా ఉంటే మేబీ ఇప్పుడు కూడా ఉంటే ఖచ్చితంగా షోరూమ్ని విజిట్ చేయండి. అలాగే తనూజ గారు ఉంటే తనూజ గారిని కూడా కలవండి. ఇక ఇలా అయితే దీని గ్రాండ్ ఓపెనింగ్ అయితే మన తనూజ గారి చేతుల మీదుగా గ్రాండ్గా జరిగింది. ఇక సెలబ్రిటీ అంటే జనాలు ఎలా ఉంటారో తెలుసు కదా, అది కూడా బిగ్ బాస్ నుండి వచ్చారు అంటే రీసెంట్గా ఇక వాళ్ళ క్రేజే వేరుగా ఉంటుంది. లాస్ట్ టైం కూడా హైదరాబాద్లో పిఎంజే జ్యువెల్స్ వాళ్ళు తననైతే పిలవడం జరిగింది. ఆ షోరూమ్ని ఆ యొక్క జ్యువెల్స్ అంతటిని విజిట్ చేసేదానికి చీఫ్ గెస్ట్గా ఇలా హైదరాబాద్లో జరిగిన షోరూంలో కూడా తననే పిలవడం జరిగింది. అందుకే మళ్ళీ వీళ్ళైతే తనూజ గారిని ఎంపిక చేసుకున్నారు. ఇక నెక్స్ట్ కళ్యాణ్ ఫొటోస్ ఎందుకు పెట్టాను అనుకుంటున్నారా? మరి యాదృచ్ఛికమో లేదంటే అన్ఫార్చునేట్గా ఎలా జరిగిందో మొత్తానికి తనది కూడా ఒక ఓపెనింగ్ అయితే ఒంగోలులోనే జరిగింది. అది కూడా మంచి మంచి హీరోయిన్స్, మన రీసెంట్గా రాజాసాబ్లో ఉన్నటువంటి హీరోయిన్, అలాగే మన రవితేజ గారి ఫేమస్ కిలాడి సినిమాలో ఉన్నటువంటి హీరోయిన్, వీళ్ళిద్దరితో పాటు మన కళ్యాణ్ కూడా ఆ యొక్క ఓపెనింగ్కి వెళ్ళడం జరిగింది. బట్ ఆ యొక్క ప్రోగ్రామ్ ఏంటనేది నాకు కూడా ఐడియా అయితే లేదు. బట్ ఓపెనింగ్ అయితే జరిగింది కాబట్టి అది కూడా ఈరోజే. సో ఇక ఈ ఇద్దరి ఓపెనింగ్స్ అంటే షాప్ ఓపెనింగ్స్ రెండు ఒకే రోజు జరగడం, ఒకేలాంటి కాంబినేషన్ వేసుకోవడం, డ్రెస్సెస్ కానీ అవన్నీ చాలా బాగా నచ్చాయి. మళ్ళీ దీన్ని తప్పుగా అర్థం చేసుకోబాకండి. ఫ్రెండ్స్ ఇద్దరికి మంచి ఆపర్చునిటీస్ దొరికాయి కదా అని మళ్ళీ 2 వీడియోస్ కాకుండా ఒకే వీడియోలో ఈ రెండింటిని కవర్ చేసేసాను. మళ్ళీ మా వాళ్ళ దాంట్లో వీళ్ళని ఎందుకు పెట్టారు, వీళ్ళ దాంట్లో వాళ్ళని ఎందుకు పెట్టారంటే కామెంట్స్ అయితే పెట్టకండి. వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ కాబట్టి మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి కాబట్టి అది ఒకే రోజు జరిగింది కాబట్టి పెట్టేశాను. చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.